అంటే కేసీఆర్ గవర్నర్ ఇస్తారని, కేటీఆర్ కేంద్ర మంత్రి ఇస్తారని, రేపు మా కవిత కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చర్చ. ఎట్లా కదండి, మీరు ఒక జనరల్ ఇది చట్టం, ఒక ఈడీ కానీ సిబిఐ కానీ ఒక కేసు నమోదు చేసిండ్రు. ఆ కేసులో ఈరోజు ఏ వ్యక్తి కూడా శాశ్వతంగా జైల్లో ఉండడు. కోర్టులు కూడా పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇవ్వడానికి బీజేపీకి సంబంధం ఏమింది? అంటే బీజేపీలో కేసు పెట్టి లోపల ఇప్పించిలా, బీజేపీలో ఇడిపిస్తారా? అంటే ఇదంతా కూడా కేవలం రాజకీయ ఉనికి కొరకు చేసేటువంటి ఒక దుష్ప్రచారం మాత్రమే. ఈరోజు కేసీఆర్ గారు గవర్నర్లు తీసుకొని రాజకీయంగా ఏదో అడ్జస్ట్ అయ్యే నేచర్ కాదు. ఈరోజు తెలంగాణ ఆ రోజు కేంద్రంలో మంత్రి పదవినే పక్కకు పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఈరోజు గవర్నర్ తీసుకుంటాడు, ఆయన కేంద్ర మంత్రి అవుతాడు, ఈయన ఇంకేదో అవుతాడని ఇవన్నీ కూడా కట్టుకథనాలు నడుపుతూ ఉన్నారు. ఇప్పటికే మా పార్టీ ఎవరికైతే కథనాలు నడుపుతున్నారో వాళ్ళకి లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. తప్పకుండా మీరు చెప్పే బదులు చెప్తాం, చెప్పుకోవడం అంటే నిజం నిలకడం మీద తెలుస్తారు కదా. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసమే మీకు జీరో బలమైన స్థానంలో డమ్మీ క్యాండిడేట్ పెట్టారన్నది చర్చ. ఇవన్నీ ఊరికేనే డమ్మీ క్యాండిడేట్ బలమైన అభ్యర్థులు ఉన్నారు, ఎవరు లేరండి. ఉదాహరణకు బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్లో పెట్టినాం, ఆయన సీనియర్ లీడర్, ఆయన పెట్టినాం. ఈరోజు ఇక్కడ జ్ఞానేశ్వర్ని పెట్టినాం, ఆయన కూడా సీనియర్, ఒక బలైన వర్గాలు. చాలామంది స్క్రూటినీ చేస్తే చాలామంది అభ్యర్థులు పెట్టినాం. ప్రజల మోడ్ ఎట్లా ఉండదంటే కేవలం జాతీయ స్థాయిలో చూశారు. ఇండియా కూటమా, యాంటీ ఇండియా కూటమా, మోడీయా యాంటీ మోడీ నడిచిన చర్చ. మధ్యలో మాది రాలేదు. మేమే కాదు, చాలా రాజకీయ పార్టీలు ఇదివరకు బీజేడీ దెబ్బతిన్నది, ఈరోజు కమ్యూనిస్టులు కేరళలో దెబ్బతిన్నారు. ఈరోజు చాలా రాష్ట్రాలలో కూడా ప్రజలు రెండే సూచనలు, మోడీ యాంటీ మోడీ సూచనలు. మేము మోడీ సైడ్ లేము, మేము యాంటీ మోడీ సైడ్ లేము, మేము మా సైడ్లో ఉన్నాం కాబట్టి మేము ఓడిపోయాం. ఓకే, ఇప్పుడు రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా? జేజీఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా? బీఆర్ఎస్ పని అయిపోయిందా? ఎమ్మెల్యేలు మొత్తం మారిపోతున్నారంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అది గ్రామస్థాయి అయినా, పార్లమెంట్ అయినా, మున్సిపాలిటీ అయినా, జిల్లా పరిషత్ అయినా, ప్రతి దగ్గర మేము పోటీ చేస్తాం. ప్రతి దగ్గర మా అభ్యర్థులు ఉంటారు, పోటీ చేస్తాం. ప్రజల దగ్గరికి వెళ్ళి మా యొక్క పార్టీ తెలంగాణ కొరకు ఏ రకంగా పనిచేస్తున్నాం, తెలంగాణ వచ్చినాక తెలంగాణ నిర్మాణాలు లేక పనిచేస్తున్నాం, ప్రజలకు వివరిస్తాం. ఖచ్చితంగా మేము ఓట్లు అడుగుతాం. నిర్ణయం గెలుపు ఓటంలో ప్రజలే నిర్ణయం చేస్తాం. ఓకే, బీజేపీలో బీఆర్ఎస్ కలిసిన మేము రానియము, బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ, ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలు నిజమేనా? అరే బండి సంజయ్ ఆయన పుట్టిన వాళ్ళే కథనాలు ఇస్తారు, వాళ్ళెవరండి? మేము పోతాగా రామంటుంటే మేము కలుస్తామంటే ఆ ప్రశ్నకు అసలు ఉత్పన్నమే కాదు, దానికి జవాబే లేదు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజమే, మీరు ఒప్పుకుంటారా? కేటీఆర్ గారే ఏదో నేను మాట్లాడిన దానికి వివరణ ఇచ్చిండు. ఆయన ప్రజల తరఫున నా సారీ చెప్పిన తర్వాత దాన్ని చర్చే లేదు కదా. ఓకే, మహిళా కమిషన్ పదే పదే మీకు నోటీసులు ఎందుకు ఇస్తుంది? బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు ఇస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి అసెంబ్లీలో సాక్షాత్ ఒక ఎమ్మెల్యే బట్టలు విడి తెచ్చి కొడతా అంటే దానికి దిక్కు లేదు, గదాని గురించి మాట్లాడతారా? ఒక టంగ్ స్లిప్ అయిందని చెప్పిన తర్వాత అంటే ఇదంతా ఏంటంటే కోడిగుడికి కలిపికులు తప్ప ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.